వాళ్ళ దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు కనీసం ప్రభుత్వ రంగాలని ప్రైవేట్ పరం చేస్తూ కనీసం ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి ఈరోజు కనపడుతున్నది. రోజు రోజుకి కొన్ని లక్షల మంది మరి ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి పాలకులు తీసుకొస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో చూసాం, దేశంలో చూస్తున్నాం. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 55,163 ఉద్యోగాలు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా లేదా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోగా ఇవాళ కొత్త నోటిఫికేషన్లు జారీ చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ కల్పనలు కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలు వీటి దృష్టిలో ఉంచుకోవటం లేదు. నేడు యువతరము ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రగతిశీల యువజన సంఘం ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది. ఇవాళ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అనేక మద్యము వేరులై పారుతున్న పరిస్థితి, గంజాయి వేరులై పారుతున్న పరిస్థితి, యువతరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. పాలకులు ఇవాళ నిర్వీర్యమవుతున్నటువంటి శక్తియుక్తుల్ని వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రగతిశీల యువజన సంఘం రాబోయే కాలంలో భగత్ సింగ్ వారసత్వాన్ని పునికి పుంచుకొని ఆయన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. అట్లాగే దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. అటువంటి స్ఫూర్తిని ఈ దేశంలో యువతరం కొనసాగించే విధంగా క్రియాశీలకమైన పాత్ర పోషించే విధంగా ప్రగతిశీల యువజన సంఘం ఉంటుంది. అట్లా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతూ భగత్ సింగ్ వారోత్సవాలు జరపాలని ఈ నెల మార్చి 17 నుంచి మార్చి 23 నుంచి 31 వరకు జరపాలని, అట్లాగనే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఇక్కడ ఉపాధి కోసం పోయినటువంటి అమెరికాకు వాళ్ళని బేడీలు వేసి ఇండియాకు పంపిస్తున్న మోడీ కనీసం స్పందించినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అందుకని మార్చి 15వ తారీఖున దిష్టిబొమ్మ కార్యక్రమం చేపట్టాలని ప్రగతిశీల యువజన సంఘం పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరుతున్నాం.